అధికంగా పాపం చేస్తే చూడండి, పండు బాగా పండింది అనుకోండి, చెట్టుకుంటుందో రాలిపోద్దా? బాగా చెప్పారు. అంతే. పండిపోయిన పండు చెట్టుకు బాగా పండిపోయిందండి, పండిపోతే రెడీగా ఇంకెక్కడ పండిన పండు పడిపోద్ది. పాపం పండినా కూడా ఆ వ్యక్తి రాలిపోతాడు. ఇప్పుడు హోఫ్ని ఫీనిహాసులు చేసిన పాపం వాళ్ళ జీవితంలో యవ్వన కాలంలోనే చనిపోయారండి. యవ్వన కాలంలో చనిపోయారు ఆ ఇద్దరు కుమారులు కూడా. ఏలి ఎన్ని సంవత్సరాలు బతికాడు తెలుసా? 98 సంవత్సరాలు బతికాడట వాళ్ళ నాన్నగారు. 98, వీళ్ళు పట్టుమని 20 సంవత్సరాలు కూడా లేరు ఇద్దరున. చూసారా? అంటే అధికముగా దుర్మార్గ పనులు చేసే పరిస్థితి కూడా ఉంది. యవనస్తులు చెప్తున్నాను నేను, దయచేసి మీ తల్లిదండ్రుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు దుర్మార్గ పనులు చేశారా, ఇంకా అంతే, చెప్పలేను నేను ఇంకా మాటలు. ఆలోచించండి. మీరు దుర్మార్గంగా ప్రవర్తించారా, బుద్ధిహీనంగా మీరు తిరుగుతున్నారా, జాగ్రత్త. ఏ రోజున ఎక్కడ రాలిపోతారో చెప్పలేం. క్షమించండి.